అందరికీ నమస్తే అండి. సో రాష్ట్రంలో ఏ పార్టీకి అధికారం వస్తుంది, ఎవరి సత్తా ఏమిటి, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది వరుసగా రకరకాల సర్వేలు వస్తున్నాయి. మొన్నే ఒక వారం రోజుల కిందట 2 సర్వేలు వచ్చాయి. న్యూస్ 18ను మరో నేషనల్ సర్వే వచ్చింది. సో ఈరోజు ఇండియా టీవీ టీడీపీ కూటమికి, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమికి 17 ఎంపీ సీట్లు వస్తాయి, వైసీపీకి ఏమో 8 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది ఇండియా టీవీ. లేటెస్ట్గా నిన్న వచ్చింది. అలాగే న్యూస్ 18 నెట్వర్క్ ఏమో టీడీపీ కూటమికేమో 18 ఎంపీ సీట్లు వస్తాయి, వైసీపీకి ఏమో 7 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది. అంటే మనం ఇక్కడ చూసుకుంటే నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో వస్తున్న సర్వేలు వరుసగా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమికి అనుకూలంగా ఉంటున్నాయి, వీళ్ళకే ఫేవర్గా ఉంటున్నాయి. మీన్స్ పబ్లిక్లో ఏదో ఒకటి మార్పు ఉండొచ్చు. మీరు అనుకోవచ్చు, అదేంటి టైమ్స్ నౌ వాళ్ళు నెలకొకసారి సర్వే చేస్తారు కదా, వాళ్ళు వైసీపీకి ఎక్కువ సీట్లు ఇస్తారు కదా, మరి మీరు ఈ ఒక్కసారికి టీడీపీకి అనుకూలంగా ఒకసారి వచ్చింది, కానీ టైమ్స్ నౌ నెలకోసారి వస్తుందని మీరు అనుకోవచ్చు. టైమ్స్ నౌకి వైసీపీకి ఉన్న రిలేషన్ ఏంటనేది నేను గతంలో చాలాసార్లు చెప్పాను, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. సో టైమ్స్ నౌ అనేది పక్కన పెడితే ఇంకా వేరే జాతీయ మీడియాలు ఏవి కూడా వైసీపీకి ఈ మధ్య రీసెంట్గా 1 నెల 2 నెలల వ్యవధిలో ఏది కూడా ఇవ్వాలి. ఓన్లీ టైమ్స్ నౌ మాత్రమే వైసీపీకి అనుకూలంగా సర్వే ఇచ్చారు. సో కానీ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కట్టిన తర్వాత ఈ వారం రోజుల్లో 3 సర్వేలు, జాతీయ స్థాయి సర్వేలు 3 కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అధికారం, వాళ్ళకి ఎంపీ స్థానాలు కూడా వాళ్ళకి 17కు పైగా వస్తాయని చెప్పారు. ఇదిలా ఉంటే మరోవైపు బిగ్ టీవీ వాళ్ళు కూడా ఒక మూడ్ ఆఫ్ ది ఏపీ అని ఒకటి రిలీజ్ చేశారు. బిగ్ టీవీ వాళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీకి 53 వస్తాయంట, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 81 ఎమ్మెల్యే సీట్లు వస్తాయంట, హోరాహోరీగా 41 స్థానాలు ఉన్నాయంట. సో అంటే ఎవరి సర్వే వాళ్ళది, ఏది నిజమవ్వచ్చు అబద్ధమవ్వచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే ఆ వ్యతిరేకత స్వేచ్ఛగా బయట పెట్టే అవకాశం ఉంటుంది. మేబీ ఇంకా ఎలక్షన్స్కి 50 రోజులు టైం ఉంది కాబట్టి ఒపీనియన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇంకా నాయకులు జనంలోకి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తున్నారు, అభ్యర్థులు ఇప్పుడిప్పుడే జనంలోకి వెళ్తున్నారు. సో వన్స్ జనంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే ప్రచారాలు, మేనిఫెస్టో, ఎప్పుడైనా సరే ఎన్నికలకు పార్టీల పాత్ర మేనిఫెస్టో అండ్ పార్టీ అధినేత చేసే ప్రచారం మీద ఆధారపడి ఉంటుంది. క్యాండిడేట్స్ వేరే. సో ఆ పార్టీలు మేనిఫెస్టో పూర్తి స్థాయిలో ఇవ్వాలి, అలాగే ఆ పార్టీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలి. దాని ఆధారంగా కొంత మేరకు మార్పులు చేర్పులు జరగవచ్చు. సో ఒకవైపు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి మేనిఫెస్టో రావాలి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిది పూర్తి స్థాయి మేనిఫెస్టో రావాలి, వైసీపీది పూర్తి స్థాయి మేనిఫెస్టో రావాలి. ఆ 2 మేనిఫెస్టోలు జనంలోకి వెళ్ళాలి, జనంలో విస్తృతమైన చర్చ జరగాలి. అలాగే ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా జనంలోకి వెళ్ళడం ప్రారంభించాలి, అటువైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా జనంలోకి వెళ్ళి ప్రచారం స్టార్ట్ చేయాలి. ఇలా జరిగిన తర్వాత ఒక 10 రోజులకు ఫుల్ పిక్చర్ వచ్చేస్తుంది. మేనిఫెస్టో వెళ్ళిన తర్వాత ప్లస్ వీళ్ళని జనంలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అప్పుడు ప్రజలు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు, పబ్లిక్ ఒపీనియన్ స్వేచ్ఛగా చెప్పడం స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు వచ్చేది కరెక్ట్ పల్స్ అని నేను అనుకుంటున్నాను. సో ఈలోగా ఇవి కూడా మేబీ వాస్తవానికి దగ్గరగానే ఉండొచ్చు, ఎందుకంటే ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది కాబట్టి ఏ ఒక్క వర్గాన్ని కదుపుతున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే చెప్తున్నారు కాబట్టి ఓన్లీ రూరల్ ఏరియాస్లో కొంతమేరకు వైసీపీకి ఫేవర్గా ఉంది, ఇది ఎవరు కాదనలేరు. అలాగే పురుషులతో పోలిస్తే మహిళల్లో వైసీపీకి బాగా ఫేవర్గా ఉంది, దీన్ని కూడా ఎవరు కాదనలేరు. అలాగే పర్టికులర్గా కొన్ని ఏరియాస్లో, కొన్ని సెగ్మెంట్స్, కొన్ని సామాజిక వర్గాల్లో వైసీపీకి బాగా ఫేవర్గా ఉంది, దీన్ని కూడా ఎవరు కాదనలేరు. కానీ ఎక్కువ ఓట్లను ప్రభావితం చేసే విద్యావేత్తలు, చదువుకున్న వాళ్ళు, ట్యాక్స్ పేయర్సు, తర్వాత అంటే ఇన్ఫ్లుయెన్స్ కెపాసిటీ ఉన్నవాళ్ళు, రాజకీయ చైతన్యం ఉన్నవాళ్ళు, రాజకీయ స్పృహ ఉన్నవాళ్ళు, పరిపాలనా విధానాల పట్ల, రాజకీయ విధానాల పట్ల పూర్తి స్థాయి అవగాహన వాళ్ళు వైసీపీకి అస్సలు ఓటేసే ప్రసక్తి ఉండదు. వాళ్ళు మరో 10 మంది చేత వైసీపీకి ఓటు వేయకుండా చెయ్యగలరు కూడా. సో అదే వైసీపీకి పెద్ద మైనస్గా మారబోతుంది. కాబట్టి ఈ సంక్షేమ పథకాల మీద మాత్రమే నమ్ముకొని జనంలోకి వెళ్ళి మళ్ళీ గెలిచేస్తామంటే కుదరని పని. సో అందుకే సర్వేలన్నీ బాగా వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా వైసీపీకి అయితే కష్టమే. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సోషల్ ఇంజనీరింగు, సిస్టమ్ మేనేజ్మెంటు, బూత్ మేనేజ్మెంటు,
పోల్ క్యాంపెయినింగు దానిలో ఏమైనా తిప్పుదామని ఆలోచిస్తున్నారేమో. ఏవి డిలీట్ చేసిన ఓట్లు కొన్ని ఉన్నాయి, ప్లస్ ఎక్కించుకున్న దొంగ ఓట్లు కొన్ని ఉన్నాయి. టీడీపీకి అనుకూలమైన ఓట్లు డిలీట్ చేసి కొంత సక్సెస్ అయ్యారు, వాళ్ళకు అనుకూలమైన ఓట్లు ఏపించుకొని కొంత సక్సెస్ అయ్యారు. మేబీ దాని వలన ఏమైనా లబ్ధి పొంది అట్లీస్ట్ ఒక 100-110 సీట్లు కొట్టేయచ్చు అనే ధీమాలో వైసీపీ ఉన్నమాట వాస్తవం, ఎవరూ కాదనలేరు. సంక్షేమ పథకాలు కాపాడతాయి, మనం పెంచే డబ్బులు కాపాడతాయి, మన వాలంటీర్లు కాపాడతారు, మనం వేయించే దొంగ ఓట్లు, మనం తీయించేసిన టీడీపీ ఓట్లు ఇవే కాపాడతాయని నమ్ముతున్నారేమో మేబీ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళి ఆయన స్టైల్ ఆఫ్ ప్రచారం జరిగితే కొంత మాస్లో వస్తుంది, కనెక్షన్ వస్తుంది, అవి గెలిపిస్తాయని వైసీపీ వాళ్ళు నమ్ముతున్నారు. టు బీ ఫ్రాంక్ వాళ్ళ ఆలోచన అదే. కాకపోతే టీడీపీ జనసేన కూటమి ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ వర్గము కూడా అనుకూలంగా లేదు, సర్వేలు కూడా అందుకే పాజిటివ్గా వస్తాయని వాళ్ళు ధీమాగా ఉన్నారన్నమాట. సో ఏం జరుగుతుంది అనేది కాస్త ఆసక్తికరంగానే ఉంది. మొత్తానికి మన రాబోయే ఎన్నికలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి. థ్యాంక్ యూ.